అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఇమీడియట్గా మీటింగ్ అరేంజ్ చేసుకోండి. ఎందుకంటే మళ్ళీ శివరాత్రి వచ్చిందంటే మళ్ళీ మనం ఈ కంట్రోల్ చేయడం కష్టం. 1 lakh పీపుల్ వస్తారు. 1 lakh ప్రతిరోజు వస్తారు. 8 days వస్తారు. ప్రతిరోజు 1 lakh 80 to 1 lakh అవుతారు. సో వెహికల్స్ ఎక్కువ కాదండి. ఇప్పుడు ఒకసారి మీరు నాతో పాటు ఒకసారి సాక్షి గణపతి టెంపుల్ అక్కడ ఒకసారి మనం ట్రాఫిక్ కి సంబంధించి పార్కింగ్ కరెక్ట్ గా లేకపోతే ఇబ్బంది పడుతుంది. చాలా కష్టం. ఇక్కడ మనకి ఎందుకు ఇక్కడ ప్లేస్ మనకి పర్వాలేదు. ఇక్కడ ప్లేస్ ఎక్కడ గుడికి నియర్ బై 1/2 km నియర్ బై ఎక్కడ పార్కింగ్ ప్లేస్ లేదా? ఏమవుతుందంటే మేడం వచ్చేటోళ్ళు పోయేటోళ్ళు ఆగుతున్నారు మేడం. మనకి రోడ్డు బోత్ సైడ్స్ మనకి ప్లేస్ ఇవ్వదు. ఇది టైగర్ ఫారెస్ట్ కొద్ది కష్టం. లేదు, నేను వెళ్ళి లెటర్ పెట్టిన సార్తో కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నాకు ఇక్కడ 2 acres ఇక్కడ 2 acres తీసుకుంటే మేడం పార్కింగ్లోకి వెళ్ళిపోతే అక్కడి నుంచి వచ్చి సాక్షి గణపతి చూసుకొని మరి పార్కింగ్ నుంచి వెళ్ళిపోతారు. ఓకే, సాక్షి కలర్లో తీయలేదు ఎందుకు? ఇక్కడ హాటకేస్ దగ్గర కూడా షాపులు పెట్టారు మేడం. రోడ్డుకు రానుకోవడం బాధ్యత. సాక్షి గణపతి ఇది రోడ్ మేడం. ఈ ముందర నుంచే కింది తీసుకొని ఇది పార్కింగ్ చేసుకుంటాం. టువర్డ్స్ సైడ్ టెంపుల్ నుంచి వచ్చేటప్పుడు కూడా ఇక్కడ తీసుకుంటాం మేడం. బయట తీసుకొని ఇక్కడికి వచ్చేసి పార్కింగ్ పెట్టుకొని ఇక్కడి నుంచి మరి వచ్చి ఈ రోడ్డుని జాయిన్ అయిపోతాం మేడం. ఈ టెంపుల్తో సంబంధం లేదు మేడం. మనకి ఇది ఉంది, ఏరియా ఇది ఉంది మేడం. ఇది ఎక్స్టెండ్ చేసుకోవాలి మేడం. దీనికి ఇక్కడే కట్ చేసుకోవాలి మేడం. రోడ్డు ఇక్కడ ఉంది, ఇక్కడ సైడ్ కావాలి మేడం. లెఫ్ట్ సైడ్ కావాలి మేడం. 2 acres ఇక్కడ కూడా ఫారెస్ట్ టోల్గేట్ ఉంటుంది మేడం. టోల్గేట్ ఏరియా కూడా ఫారెస్ట్ డిపార్ట్మెంట్. ఓకే, ఒక పని చేస్తాను. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నుంచి ఇక్కడ లెఫ్ట్ సైడ్ తీసుకుంటే మనకి ఏ ప్రాబ్లం ఉండదు. లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్ కూడా. లెఫ్ట్ సైడ్ మనం ఎంత ఎక్స్టెండ్ తీసుకోవచ్చు. ఓకే, సెంట్రల్ నుంచి ఈ వేణుగోపాల్ రెడ్డి మనకు ఒక 100 meters కావాలి మేడం. ఒక పని చేయండి, ఒకసారి ఇల్లుతో ఒకసారి సర్వే చేయించేసి మాకు ఇంతవరకు ఎక్స్టెండ్ కావాలి, మాకు ప్రాజెక్ట్ మాకు ఇబ్బంది ఉంటుంది. 100 meters కావాలి. 100 meters రోడ్డు కాదు. 100 meters సరిపోతా. 100 meters సెక్షన్స్ మనకు దగ్గర ఒక 300 meters. 300 into 100 ఇస్తే సరిపోతుంది. అది కింద సాక్షి గణపతి లెఫ్ట్ సైడ్ ఇప్పుడు పోయేటప్పుడు లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ ఆల్రెడీ ఉంది. ఇక్కడ పరిస్థితి ఏంటి? ఇక్కడంతా టోటల్ మనకి ఏం ప్రాబ్లం లేదు. టెంపుల్ దగ్గర మనకి వచ్చే 2 వెహికల్ ఏదైనా ఒక స్టక్ వేరే మార్గం ఎక్కడ మార్చకుండదు. అది ప్లస్ రోడ్డు కూడా బయట 4 lanes నేను 4 lanes చేయకపోతే కూడా మీటింగ్ కూర్చున్నారు. ముఖద్వారం నుంచి ఇక్కడ వరకు 4 lanes కావాలి. ఇంకొకటి ఈవో గారితో మాట్లాడి టోల్గేట్ ఇక్కడ కాకుండా ముందుకు తీసుకెళ్ళాలి. టోల్గేట్ ఇక్కడ ఉంది మేడం. ఆ టోల్గేట్ని తీసుకొని ఇంకా ముందర సాక్షి గణపతి అవతలని ఎక్కడ పెట్టాలి. అటకేశ్వరం దగ్గర కూడా మనకి ప్రాబ్లం ఉంది. అటకేశ్వరం దగ్గర కూడా పార్కింగ్ ప్లేస్లు అవసరం. ఆడ కూడా విపరీతంగా పాలదారు పంచదారని చూసిపోతారు. పోయేటప్పుడు మొత్తం ఏం డెవలప్ చేయాలనుకున్నా కానీ ఫారెస్ట్ వాళ్ళకి ఇబ్బంది లేదు. ఎందుకంటే టైగర్ రిజర్వ్ అయింది కూడా వాళ్ళు కూడా ఏం చేయలేదు. అదొక్కటే ప్రాబ్లం. జనాలకు ఇబ్బంది లేకుండా చూసుకోవాలి కదా. అవసరమైతే ఫారెస్ట్ అనుకునేటప్పుడు ఆ ఏరియా వెనకాతలు చిన్న టైప్లో మనం తర్వాత ఈ యానిమల్కి కింద ఏదైనా పార్క్ చేసుకుంటే ముందులోనే వాళ్ళు అది కూడా ఎవరంట. నేను అడిగాను మనం మాట్లాడుతున్నాం తిరుపతి కూడా ఎందుకంటే మనం బస్ రెడీ చేసేవచ్చు కదా అంటే మూమెంట్కి అందుకనే సుప్రీంకోర్టు లా ఒప్పుకో గైడ్ లైన్స్ ప్రకారం ఒప్పుకోదు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.